హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీతాఫలం సీజన్ వచ్చింది కదండి. లాస్ట్ వీడియోలో అయితే మా చెట్టు కాసిన సీతాఫలాలు చూపించాను కదా. అప్పుడు కాయలు అనేవి పలకలేదు, పచ్చగా ఉన్నాయని చెప్పాను కదా. ఈ వీడియోలో చూడండి, కాయలు అనేవి చాలా బాగా పలికాయండి. వీటన్నిటిని తెంచి మగ్గబెట్టాము. తెల్లరసరికి పండ్లైపోయాయి అన్నమాట. కానీ చాలామంది పెద్దవాళ్ళు అయితే సీతాఫలాలు తినడం వల్ల జలుబు చేస్తుంది, దగ్గు చేస్తుంది, తినకూడదు అని అంటుంటారు. బట్ వీటిని సీజన్ టైంలోనే కదా తినాల్సింది. మరొక సీజన్లో అయితే అస్సలు దొరకవు కదండి. సీతాఫలాలు తినడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. వీటిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల క్యాన్సర్ సెల్స్ని రెడ్యూస్ చేస్తుందన్నమాట. అలాగే మన కంటి చూపు కూడా మెరుగవుతుంటుంది. ఎలాంటి ఔషధం లేకుండా చెట్టు మీదనే పండ్లైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే సీతాఫలం ఒక్కటే అన్నమాట. మేమైతే మా చెట్టు మీదనే పండ్లైన ఫ్రూట్స్ అయితే తెంచుకొని తిన్నామండి. విలేజెస్లో అయితే సీతాఫలాలు చాలా బాగా దొరుకుతూ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా చెట్టు మీదనే పండ్లైన ఫ్రూట్స్ తిన్నారా? మా చెట్టుకి అయితే మేము చాలా బాగా తిన్నామండి. కొన్ని అయితే చెట్టు మీద పండ్లే కింద కూడా పడిపోయాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీతాఫలాలు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ టైంలో తినాలండి. నైట్ టైం తింటే జలుబు చేస్తుంది.